హాయ్ ఫ్రెండ్స్, మనం ఈవేళ 11th హార్వెస్ట్ మన బ్రింజల్ ప్లాంట్స్కి ఎన్ని బ్రింజల్స్ వచ్చినాయో చూడండి. హై ఈల్డ్ క్రాప్ అనేది వచ్చింది మనకి ఈరోజు. చూడండి ఎంత మనకి ఒక్క పెద్ద పళ్ళుంటూ మనకి వంకాయలు అనేవి వచ్చాయి. ఏం లేదండి, ప్రీవియస్ మీకు ఆల్రెడీ చెప్పింది, ఇవాళ నేను లాంగ్ వీడియో తీయాలనిపించి మీకు తీస్తున్నాను. వీటికైతే మాత్రం ఇంత ఈల్డ్ రావడానికి నేను ఎక్స్ట్రా ఏమీ వేయను. ఓన్లీ మంత్లీ వన్స్ నేను ఆల్రెడీ ఈజీ టిప్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ప్రీవియస్ లాంగ్ వీడియోలో సేమ్ అదే ఫాలో అవుతాను. నేను ఆ మస్టర్డ్ కేక్ అనేది నేను జస్ట్ ఫెర్టిలైజర్ కింద కానీ లేకపోతే జస్ట్ మంత్లీ వన్స్ పౌడర్ అనేది ఒక స్పూన్ వేయడం కానీ చేస్తాను, అంతేనండి. ఎంత హై ఈల్డ్ అనేది వస్తుంది. ఈసారి అయితే నాకు చాలా ఎక్కువ ఈల్డ్ అనేది వచ్చింది. మనకి చెట్లు అనేవి కూడా చాలా బాగా పెరిగాయి. కానీ ఏంటంటే నేను పెస్ట్ అనేది కంట్రోల్ చేయట్లేదు ఈసారి. నేను కొంచెం నాకు బిజీగా ఉండి షెడ్యూల్, నేను పెస్ట్ కంట్రోల్ అనేది కొంచెం అట్లా వదిలేసాను. దానివల్ల ఏమవుతాయంటే మనకి ఆకులు, మనకి లీవ్స్ అనేవి ఉంటాయి కదా, మనకి లీఫ్ అనేది మనకి ఎల్లో కలర్గా మచ్చల కింద రావడం కానీ ఇలాంటివి వస్తాయి. మిల్లీ బగ్స్ పడటం కానీ ఇలాంటివి వస్తాయి. ఇది నేను ఇంకా ఈల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకేం చేయాలంటే దీనికి పెస్ట్ కంట్రోల్కి నేను కొంచెం కేర్ అనేది తీసుకుంటే మళ్ళీ ఎక్కువ హై ఈల్డ్ అనేది మీరు తీసుకోవచ్చండి. 2 times ప్రూనింగ్ చేశానండి ఈ మొక్కకు వచ్చేసి. 2 times ప్రూనింగ్లో వచ్చేసి నేను ఏం చేశానంటే, ఫస్ట్ ప్రూనింగ్లో వచ్చేసి నాకు ఆకులు ఇలాగే ఆకుముడత రావడం, లేకపోతే కొంచెం ఆకులు డల్గా ఉండడం ఉంటే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈల్డ్ తీసుకున్న తర్వాత నేను ఆకులన్నిటిని ప్రూనింగ్ చేసేసి జస్ట్ కొమ్మలు అయ్యి కొంచెం కట్ చేసుకుంటే కింద నుంచి కొమ్మలన్నీ కూడా మీరు కటింగ్స్ అనేవి చేసుకోవాలి. మీకు పైన ఒకటే ఉంటే కనుక అది నీట్గా మీకు గురిగా మనకి చెట్టు అనేది పెరుగుతుంది బాగానే. అది మనకి పైనుంచి కింద నుంచి పెంచితే మాత్రం పైన ఈల్డ్ అనేది సరిగ్గా రాదు మనకి. అందుకని మీరు కింద నుంచి కట్ చేసుకుంటూ రావాలి. చిన్న కొమ్మలు ఉంటే కనుక కింద నుంచి పెరిగే కొమ్మలు అవి కట్ చేసేసుకోవాలి. మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత నేను నీట్గా దానికి ఎప్పుడైనా మీరు పెస్ట్ కంట్రోల్ చేయాలంటే, మీకు ఏదైతే మీకు చెట్లకి పెస్ట్ పట్టిందో ఆ పెస్ట్ ఉండగా మీరు పెస్ట్ కంట్రోల్ అనేది చేస్తే మీకు అది రిమూవ్ అవ్వదండి. మొత్తం ప్రూనింగ్ చేసేయాలి. అక్కడెక్కడైనా పెస్ట్ ఉంటే కనుక మొత్తం ప్రూనింగ్ చేసేసి నీట్గా కటింగ్స్ చేసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఏదో ఒక నీమ్ ఆయిల్ కానీ గార్లిక్ స్ప్రే కానీ చేసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి మీరు ఇంకేమీ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో మనకి. అన్నిటికి కూడా మనకి ప్రతి చెట్టుకి కూడా ఇంచుమించు ఒక 2 kg వరకు వంకాయలు వచ్చాయండి. నాకు ఇంకా ఈ ఈల్డ్ కోసేసిన తర్వాత నాకు మాత్రం పెస్ట్ అనేది కంట్రోల్ చేయాలంటే మొత్తం కట్ చేసేయాలనిపించింది. నేను 2 times ప్రూనింగ్ చేశాను. ఫస్ట్ టైం ప్రూనింగ్ తర్వాత బాగా ఎక్కువ ఈల్డ్ అనేది ఎక్కువ వచ్చిందండి. సెకండ్ టైం ప్రూన్ చేసిన తర్వాత దానికంటే ఎక్కువ హై ఈల్డ్ వచ్చింది. అలా మీరు ప్రూనింగ్ చేసి కొన్ని మీకు చిగుళ్ళు అయ్యి మంచిగా వచ్చి మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి మంచిగా మీకు ఇవి వంకాయలు అనేవి ఎక్కువ క్రాప్ అనేది వస్తానికి మీరు అందుకని చెప్పేసి మ్యాక్సిమం ప్రూనింగ్ అనేది నీట్గా చేసుకుని పెస్ట్ కంట్రోల్ చేసుకుంటే కనుక చక్కగా నీట్గా మీరు ఎక్కువ ఈల్డ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఈ చెట్లకైతే ఈజీ టిప్స్ ఫాలో అయితే కనుక మీరు ఇంకే ఎలాంటి కేర్ అనేది తీసుకోగలరు. ఈల్డ్ అయిన తర్వాత ఇంకో ఈల్డ్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ ఈ చెట్లను అయితే కనుక నేను ప్రూనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసిన తర్వాత మీకు ఎట్లాగా మీకు ఈల్డ్ అనేది స్ప్రే చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీగా మీకు పెడతానండి, లాంగ్ వీడియోలోనే. అది నేను ఒక్కసారి నా టెర్రస్ గార్డెన్ కూడా మీకు ఫుల్గా చూపించలేదు. ఆ టెర్రస్ గార్డెన్లో కూడా ఫుల్గా మీకు చూపించి ప్రూనింగ్ చేసిన తర్వాత మీకు ఫుల్గా చూపిస్తాను ఎట్లా ఉంటుందో మాది. ఎప్పుడు మీరు చూసి ఉండరు కదా నా టెర్రస్ గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉంటాయి ఏంటో అనేది. నేను ఎక్కువ వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, టమాటా మొక్కలు వేసానండి ఈసారి. నేను చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయి మనకి. ప్రతి చెట్టుకి కూడా మనకి చాలా వంకాయలు అనేవి వస్తున్నాయి. ఈ చెట్టుకి చూసారా ఎన్ని మొక్కలకి ఎన్ని వంకాయలు వచ్చాయో మనకి. ఈ వంకాయలన్నీ కూడా మనకి చాలా ఎక్కువ క్రాప్ తోటి మంచి పొడవుగా వంకాయలు అనేవి బాగా పెరిగాయండి. ఇది చూడండి మనకి ఈ వంకాయలు మనకి ఈ పక్కకి తిప్పితే కనుక మనకి కొమ్మ అనేది అప్పుడు మనకి ఎన్ని వంకాయలు వచ్చినాయి అనేది మనకి బాగా కనిపిస్తాయండి. చూసారా ఎన్ని కొమ్మకి ఎన్ని వంకాయలు ఉన్నాయో మనకి. అన్నీ కూడా దాక్కుని ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనం నీట్గా ఇలా కొమ్మ అనేది ఇలా తీసి వెంటనే మనం వంకాయలు అనేది కోసుకోవచ్చండి. చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో వంకాయలు అనేవి. ఇవి నేను ప్రతి ఇంచుమించు 3 daysకి కూడా హార్వెస్ట్ వచ్చేస్తుందండి మనకు. వంకాయల హార్వెస్ట్ చాలా బాగా వస్తుంది. వంకాయలు అనేవి తినలేక చచ్చిపోతున్నాం. మమ్మీ రోజు వంకాయ కర్రీ అంటున్నారు. పక్క వాళ్ళకి వాళ్ళకి మనం పంచిపెట్టడంలో మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఇలా మనకి ఫుల్గా ప్రతిసారి కూడా మనకి ఈల్డ్ వచ్చినప్పుడు మమ్మీ ఏం చేస్తారంటే
పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి అనేవి కొన్ని వంకాయలు అనేవి మనకి పంచిపెడుతూ ఉంటారు. మన గార్డెన్లో ఈ బయట వాళ్ళకి ఆర్గానిక్ వంకాయలు అనేవి పంచిపెట్టడం చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేస్తారు. మీరు ఆల్రెడీ చాలామంది గార్డెనింగ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను చూస్తానండి, ప్రతి గార్డెనింగ్ వీడియో అనేది చాలా బాగా చూస్తాను, నేను బాగా చేస్తారు. సో చూడండి మీరు ఎన్ని వంకాయలు ఉన్నాయో మనకి. అంటే జస్ట్ ఇట్లాగా మనం తిరగవేస్తే కనుక చెట్టు కొమ్మని వంకాయలు అనేవి క్లియర్గా కనిపిస్తాయండి మనకి. ఎన్ని వంకాయలు అనేవి, కానీ వంకాయలకు మాత్రం నాకు పుచ్చులు మాత్రం పట్టలేదండి. ప్రతి వంకాయ ఫ్రెష్గా ఉన్నాయి. ఓన్లీ నాకు ఆకు ఎల్లో షేడ్ రావడం కానీ జస్ట్ మిల్లీ బగ్స్ పట్టడం కానీ అయ్యాయి. మరి ఆకు పుచ్చి వచ్చిందనుకో చాలా కష్టం ఉంటుంది. ఏంటంటే మీరు ముందు నుంచి అది మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. ఒక్కసారి పడితే మాత్రం ఇంకా మొత్తం వంకాయలకి మొత్తం కాండానికి మొత్తం పట్టేస్తుంది. ఆకుపుచ్చి అనేది చాలా డేంజర్ అండి. మీరు అదొక్కటి కేర్ చేసుకుంటే సరిపోతుంది. రిమూవ్ మనకి మిల్లీ బగ్స్ కానీ నార్మల్గా మనకి ఏదైనా ఆకు ఎల్లో షేడ్గా మారటం కానీ అంటే ఇవి చాలా చిన్నవి, మనకి వెంటనే కేర్ తీసుకుంటే మనకి నార్మల్ అయిపోతాయి. అది ఆకుపుచ్చి అయితే కనుక ఒకవేళ ఆకుపుచ్చి అయితే కనుక మనకి చాలా డేంజర్ అండి. అది ఒకసారి పడితే మాత్రం మొత్తం ప్రతి చెట్టు ప్రతి కొమ్మకి ప్లస్ వంకాయలకి పట్టేస్తుందండి. మీరు అదొక్కటే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆకుపుచ్చి ఒకవేళ స్టార్ట్ అయితే మీరు ఏం చేయాలంటే కంపల్సరీ కొమ్మకి పడితే ఆ కొమ్మ కట్ చేసి పడేసేయాలి, దూరంగా పడేయాలి. అండ్ ఏదైనా మనకి కంపల్సరీగా ఏదైనా మనకి కాయలకి పడితే మాత్రం కాయలు మొత్తం తెంపేసి పడేయాలండి. ఏ రోజుకి ఆ రోజు మీరు క్లియర్ గార్డెన్ని మీరు చూసుకుంటూ ఉంటే మనకి ఆకుపుచ్చి పడుతుందా లేదా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక కాయకి పడితే మాత్రం ఆ కాయని తీసేసి పడేస్తే మనకి ఏమీ ఉండదండి. ఆ వంకాయ వేసేయండి. ఆ తర్వాత మనకి వేరే దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వస్తే కనుక మీ గార్డెన్ని చాలా హ్యాపీగా మనం గ్రీనరీ తోటి పెంచుకొని దాంతో ఎక్కువ హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ప్రతి వెజిటేబుల్స్ అనేవి హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు. ఆకుపుచ్చి అనేది మాత్రం నాకు ఏ వంకాయకి మాత్రం పట్టలేదండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ వీడియోలో వచ్చేసి మనకి చూడండి మనకి వంకాయలు అనేవి ఎంత వచ్చినాయో మనకి. ఈ సైజ్ అనేది చాలా పెద్ద సైజు వస్తున్నాయండి. తెల్ల వంకాయలు అయితే కనుక అంత సైజు వచ్చే వరకు మాత్రం ఉంచట్లేదు నేను. యాక్చువల్గా ఒక 2-3 కాయలు అయితే మాత్రం 1/2 kg సైజు వచ్చినాయి. అవి మీరు అంతవరకు ఉంచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనకి ముదురు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ తెల్ల వంకాయలు అయితే ఏమవుతున్నాయంటే మనకి ముదురుగా అనిపిస్తున్నాయి, కానీ చిన్నప్పుడు మనకి చిన్న సైజులో ఉన్నప్పుడు అవి పెద్దగా అయినప్పటికీ మనకు మెత్తగా అనిపిస్తాయి. అంటే పెద్ద సైజు అవ్వాలంటే మనకి చిన్న సైజు అయితే పసరుగా ఉన్నట్టు మనకి. చూసారండి తెల్ల వంకాయలు ఎన్ని వచ్చినాయో మనకి. ఇవి చెట్టుకి ఇంచుమించు 1/2 డజన్ వచ్చినాయండి. 1 kg వచ్చినాయి మనకి. మ్యాక్సిమం వచ్చేసి తెల్ల వంకాయ చెట్లు 10 ఉన్నాయండి. వైలెట్ వంకాయ చెట్లు వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 15 వరకు ఉంటాయండి. ఎక్కువ మంది మనకి ఉంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఇన్ని చెట్లు వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతాయండి. 3 డేస్కి ఈల్డ్ అనేది మీరు తీసుకోవచ్చు. తెల్ల వంకాయ చెట్లు అయినా మనకి వైలెట్ కలర్ అయినా కూడా సేమ్ క్రాప్ అనేది ఇస్తుందండి మనకి. ఏం ప్రాబ్లం లేదు. చూసారా తెల్ల వంకాయలు ఎన్ని గుత్తులు కింద ఉన్నాయో, వైలెట్ ఎలాగ వచ్చినాయో సేమ్ వైట్ కూడా అలాగే వచ్చినాయండి. ఎగ్ షేప్ ఉన్నాయి దీంట్లో ఇది పౌడర్ వంకాయలండి. పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎగ్ షేప్లో ఉంటాయి. నేను చిన్నగానే కోసేస్తున్నాను అవి, కానీ అవి కొంచెం పెద్ద సైజు వెళ్తే మాత్రం అది పచ్చడికి చాలా బాగుంటాయండి మనకి. ఇవి మనకి పొడవంకాయలు అండి. వంకాయలు వచ్చేసి మనకి పొడవంకాయలు మనకి వైలెట్ కలర్ షేడ్లో వస్తాయి. మనకి ఎక్కువ మంచి వైలెట్ కలర్ వస్తుందండి, చాలా బాగుంటాయి. కూర ఫ్రై చేసుకుంటే కనుక మనకి బాగుంటాయి. ఇన్ని కోస్తాను నేను. మా మమ్మీ అందరికీ పంచిపెట్టడం, పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి ఇలా అన్నీ పంచిపెట్టడమే సరిపోతుందండి. కానీ మన గార్డెన్లో ఇంతలాగా క్రాప్ తీసుకుని పంచిపెట్టడం అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా. ఇంకోటి ప్రతి చెట్టుకి కూడా ఇలా గుత్తుల కింద వంకాయలు వచ్చాయి మనకి. నేను ఫస్ట్ వీడియోలో కూడా మీకు పెట్టాను టిప్స్ చెప్పినప్పుడు, లాంగ్ వీడియోలో సేమ్ అట్లాగే ఇంకా ఎక్కువ క్రాప్ వచ్చిందండి. ఈసారి అయితే పెద్ద పళ్ళు అంటే ఇంచుమించు 8 kg వరకు మనకి క్రాప్ అనేది వచ్చిందండి. ఇంకా పచ్చడి వంకాయలండి. ఈ వేరే తెల్ల వంకాయలు మనకి గ్రీన్గా కొంచెం చారలాగా ఉంటాయి. హార్వెస్ట్ అనేది తీసుకుని మనకి మొత్తం పెద్ద పళ్ళు వంకాయలు అనేవి కోసామండి. ఎంత మనకి హై హీల్డ్ హార్వెస్ట్ అనేది ఇదే ఫస్ట్ టైం మనకి వచ్చింది. ఇది వచ్చేసి 12th హార్వెస్ట్ అండి. మనకి హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను ఇక్కడ ప్రూనింగ్ చేసేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు కూడా ఇంత హార్వెస్ట్ తీసుకోండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.